నేను కూడా యాక్టింగ్ చేస్తాను, ఏడుస్తాను, ఎక్స్పోజ్ చేయడం ఇలాంటివి అన్ని చేస్తాను, ఎక్స్పోజ్ కూడా చేస్తాను. అది కూడా కావాలి అంటే చేస్తా. కావాలి అంటే చేస్తావు అంటే నీ అంటూ ఐడెంటిటీ కోసం వెళ్ళట్లేదు, వాళ్ళు అడిగితే ఏమైనా చేస్తానంటున్నావు. వాళ్ళు అడిగినా చేస్తాను, నాకు నేనుగా చేస్తాను. నా గోల్ బిగ్ బాస్కి వెళ్ళాలి. బిగ్ బాస్కి వెళ్ళి నన్ను ఎన్ని మాటలు అన్నారో, ఇండస్ట్రీలో నీకు హైట్ ప్రాబ్లం అందుకే అది ఇది అన్నారు. సో బిగ్ బాస్లో అడుగు పెట్టి చూపించాలనేదే నా ఇంటెన్షన్. నీకేమన్నా సెలబ్రిటీ కోటాలో వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే ఇంకా అంత ఫేమ్ రాలేదు కదా. చేశాను, మూవీస్ చేశాను, హీరోయిన్గా 2 చేశా, పెద్ద సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. అయినా నాకు సమ్ మెంబర్స్ గుర్తుపడుతున్నారు, సమ్ మెంబర్స్ గుర్తుపట్టట్లేదు. నేను అనుకుంటున్నాను యాక్ట్రెస్ కోటాలో నన్ను తీసుకుంటారేమో అని. సో అయినా ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది పెట్టారు కదా. బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి అంటే బిగ్ బాస్కి వెళ్తేనే మీ ప్లాట్ఫామ్ కనపడుతుందా? మీకంటూ ఓన్ ప్లాట్ఫామ్ బయట క్రియేట్ చేసుకోలేరా? బిగ్ బాస్కి వెళ్తేనే చేసుకోవచ్చు, కానీ అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కదా. ఆపర్చునిటీ అదే కదా నాగార్జున గారు ఇచ్చింది. సో అక్కడికి వెళ్తే 100 కోట్ల మంది మనల్ని చూస్తారు కదా. సో ఈ ఆహా ఓకే ఈ అమ్మాయి ఇది చేసింది, ఈ మూవీ చేస్తుంది, సో అనేది అందరికీ తెలుస్తుంది. 100 మంది కోట్ల మంది ప్రజలకి తెలుస్తుంది కదా. 15 వారాలు ఉంటేనే కదా మిమ్మల్ని జనాలు చూసేది. మీరేమో మొదటి వారంలోనో 2వ వారంలోనో మీ పర్ఫార్మెన్స్ నచ్చగానో లేకపోతే గేమ్స్ ఆడకపోవడం, ఒక వారం ఉన్నా 2 వీక్స్ ఉన్నా ఎలాగైనా మనల్ని గుర్తుపడతారు కదా. సో అది మనం ఉండే దాన్ని బట్టి ఉంటుంది మన గేమింగ్. సరే ఇప్పటి వరకు 9 సీజన్స్ జరిగినాయి, ఓటీటీతో కలిపి 10 సీజన్స్ అయ్యాయి. ఓకేనా? ఇప్పటి వరకు బిగ్ బాస్లో విన్నర్ అయిన వాళ్ళు కానివ్వు, రన్నర్ అయిన వాళ్ళు కానివ్వు, బిగ్ బాస్లో కొద్దిగా ఫేమ్ వచ్చిన వాళ్ళు కానివ్వు, ఎవరికైనా సరే బయట ఇప్పుడు ఐడెంటిటీ ఏంటి అంటే వాళ్ళు నీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అంటే ఏం చెప్తావు నువ్వు? నాకైతే కనిపించట్లేదు. సో సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉంటున్నారు. మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపిస్తుంది. సో నాకు వెళ్ళాలని ఉంది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రూవ్ అంటే ఏంటి? అసలు అందరూ ప్రూవ్ చేసుకోవాలి అంటున్నారు. అవును, అక్కడ గేమ్స్ పెడతారు కదా మనకి, ఇవన్నీ టాస్క్లు ఉంటాయి, అన్నీ చేయాలి కదా. మన పర్ఫార్మెన్స్ అక్కడ కూడా ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కలిపితే ఒక బిగ్ బాస్. సో అదే ఒక పెద్ద ఆపర్చునిటీ మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఎందుకు కోరుకుంటున్నావు అంటే వాళ్ళకి ఛాన్సెస్ లేవు అని అర్థమవుతానే ఉంది కదా. ఎందుకు లేవు, ఉన్నాయి కదా. ఎక్కడ వాళ్ళు మంచిగానే సెటిల్ అయ్యారు, మంచిగానే చేస్తున్నారు. ఏది అడిగినా కానీ సమాధానం అవలీలగా చెప్పేస్తారు. బిగ్ బాస్ లో కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి కూడా. ఆడియన్స్ కి కావాల్సింది ఏంటి అంటే నీట్ గా కనపడము, ఎక్స్పోజ్ చేసే వాళ్ళే బిగ్ బాస్ కి కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అవును, నేను కూడా అలాగే చేస్తాను. బిగ్ బాస్కి వెళ్ళి ఏమేం చేస్తావు? గేమ్స్ అవన్నీ కాకుండా అంటే జనాలు నిన్ను ఎందుకు చూడాలి? గేమ్స్ కాకుండా ఇంకెందుకు చూడాలి? మాట్లాడతాను, గొడవ పడతాను, నవ్విస్తాను, నేను కూడా నవ్విస్తాను.